జనవరి 20 దేవుని వాక్య ధ్యానం. నేను నీకు తోడేయున్నాను, భయపడకుము. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ ధన్యతను బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువు మనలను ఎంతగానో ప్రేమించుచున్నాడు అనే సంకేతం ఈ యొక్క వచనం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం. నిజమే ప్రియులారా, మనం అనేకమైన విషయాలకు భయపడతాం. ఉదయం లేచిన మొదలు మరలా నిద్రకు వెళ్ళే వరకు ప్రతి విషయానికి ఎక్కడో ఒక చోట భయం అనేది మన హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ఆ భయమే మనలను మానసికంగా కృంగతీస్తుంది. ఆ భయమే మనలను అనారోగ్య పాలు చేస్తుంది. ఆ భయమే మనకు ఓటమిని కలిగిస్తుంది. ఆ భయం ద్వారానే అపవాది మనల్ని జయిస్తూ ఉంటాడు. ఈ రోజున నీ జీవితం ఏదైతే దేని గురించి అయితే భయపడుతుందో దానిని నీవు దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. చూడండి, పేతురు ఆయనను చూచి భయపడ్డాడు. శిష్యులందరూ భయపడ్డారు. అప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో భయపడకము, నేనే అన్న యేసుతో, ప్రభువా నీవే అయితే నాకు నీళ్ల మీద నడిచడానికి అవకాశం దయచేయి అని అడిగినప్పుడు ప్రభు రమ్మన్నారు. ప్రభువును చూచి వెళ్ళినటువంటి పేతురు నీళ్ళ మీద నడవసాగాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూచాడో, ఎప్పుడైతే ఆ పొంగును చూశాడో వెంటనే భయపడి మునిగిపోసాగాను. ఈ రోజున ప్రపంచంలో ఉన్న చాలామంది విశ్వాసులు యేసు వైపుకు నిర్దిష్టమైనటువంటి సమయం లేకపోతే స్థిరంగా చూచుచూ వెళ్ళలేకపోతున్నారు. యేసు వైపు చూచుచూ వెళ్ళేవారు ఎప్పటికీ మునిగిపోరు. యేసువైపు చూచుచూ వెళ్ళేవారు ఎప్పటికీ భయము అనేది వారి జీవితంలోనికి రాదు. ఎప్పుడైతే సమస్య వైపు, ఆ కష్టం వైపు, వచ్చే ఉపద్రవం వైపు చూస్తావో నువ్వు ఖచ్చితంగా భయపడతావు. ప్రియ విశ్వాసి, ఈరోజు నీవు నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యం, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను అని చెప్పిన యేసువైపు చూడండి. కానీ ఇదిగో నీకు ప్రతీదీ కష్టమే, నీవు దీన్ని చేయలేవు, దీనివల్ల నీ జీవితం నాశనం అయిపోద్ది, లేకపోతే నీ కుటుంబం ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది, నువ్వు ఇలా అయిపోతావు అని నెగిటివ్గా మాట్లాడే అపవాది వైపుకు మనం ఎప్పుడూ చూడకూడదు. అలాంటి అపవాది సంకేతాలను మనం అలక్ష్య పెట్టి, దాన్ని లక్ష్య పెట్టక మనము దేవుని వైపు లక్ష్యం పెడదాం, ఆయన వైపు చూచుదాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటున్నాడు, యేసు వైపు చూచుచూ మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం. నిజమే, ఆయన వైపు చూచుచూ ఓపికతో పరిగెడదాం. భయము అనేది మనలోని తీసేద్దాం. ఎందుకంటే ఆయనే మనకు తోడై ఉన్నాడు. దేవుడే మనకు తోడుగా వచ్చాడు. దైవం మనకి తోడై ఉండడానికే పరమును వీడి భూమికి ఎత్తించాడని ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెడతావు. ప్రియులారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమానియేలు అనే పేరు పెట్టెను. ఇమానియేల్ అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. అలాంటి తోడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండడానికి పరమును వీడి భూమికి ఎత్తించబడినటువంటి దేవుడు నీ ప్రక్కన, నీతో, నీలో ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయము వీడు. దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయి. నీ జీవితంలో ప్రతి సమస్యను జయిస్తావు. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఉన్న భయాలన్నీ తీసివేయండి నాయనా. నీవు తోడే ఉన్నావనే నమ్మకము, స్థిరత్వం బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులత నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెనలు మీకు తోడుగా ఉండి
నడిపించునుగాక. ఆమేన్.